ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అంజలి ఇన్ఫ్లుయెన్సర్. ఎంతవరకు చదువుంటారు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. 10th పాస్ అయ్యాను. పాస్ అయిపోయారు. మ్యారేజ్ ఎప్పుడైంది మరి? 10thలోనే. 10thలోనే మ్యారేజ్ అయిపోయిందా? ఓకే, అంత జల్దీగా ఎందుకు పెళ్లి చేసేసారు? పెళ్ళి చేయలేదు, మా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇంట్లో నొప్పించుకోనా? అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు. అంటే అబ్బాయి ప్రపోజ్ చేశాడు, అంతా ఊర్లో ఎలా ఉంటుంది మొత్తం వైరల్ చేసేసి పడేసారు. ఎలాగో నన్ను ఆడపిల్లగా మొత్తం ఫెయిల్ చేసిర్రు. ఇంకొకరిని తర్వాత ఇచ్చినా కూడా ఆ అబ్బాయిని లవ్ చేసినావు అని అంటారు, నువ్వు చేయలేదని ఎవరు నమ్మరు. ఈ రోజుల్లో నిజం కంటే అబద్ధమే నమ్ముతారని అసలు వద్దు, ఆ అబ్బాయితో పెళ్లి చేయమని చెప్తే నేనే వచ్చేసాను ఇంట్లో. ఇప్పుడు ఫాదర్ అంటే మీ డాడీకి ఏమన్నా ఇష్టం ఉంటేనా మరి? మా నాన్న లేదు. నాన్న లేరు అంటే చిన్నతనంలోనేనా? నేను చూడలేదు. ఫొటోస్ అయినా చూడాలని చాలా ఇష్టపడ్డాను, కానీ ఫొటోస్ లేవని చెప్పారు. చాలా చోట్ల ఎంక్వైరీ చేశా కానీ ఫొటోస్ దొరకలే. చూడాలని ఎంతో కోరికగా ఉంటుంది, అసలు ఎలా ఉంటారు మా నాన్న అని చాలామందిని అడిగాను. ఎలా చనిపోయారు, మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఊరేసుకో మీరున్నారా అప్పుడు? నేనే ఉన్నా. నేను ఇష్టమని నన్ను ఎత్తుకొచ్చి ఆయన పక్కలో పండుకోబెట్టుకొని నైట్ అంతా ఇక ఆయన ఎప్పుడు ఊరేసుకున్నాడో నాకు తెలియదు. తెలియని వయసు కాబట్టి ఆయన ఊరేసుకుంటున్నాడు, ఆయన చనిపోతున్నాడు అనేది తెలియని మైండ్లో మీరుండే ఆ టైంలోనే ఆయన చనిపోయాడు. ఎందుకు కారణం ఏంటంటే ఏమైనా ఐడియా ఉందా? అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గొడవ అయిందట, తాతయ్య కొట్టారట. అయితే నన్ను ఎందుకు అంటే మా మమ్మీని మా డాడీ కొట్టడం, మా అమ్మయ్య తాతయ్య కొట్టారని అంటున్నారు అడిగితే. నిజంగానే ఆయన చనిపోయే టైంకి కూడా మిమ్మల్ని పక్కన తీసుకొని వెళ్ళి పడుకోబెట్టుకొని ఇష్టం అట, నేనంటే చాలా ఇష్టం అట. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అంజలి ఇన్ఫ్లుయెన్సర్. ఈవిడ గురించి చెప్పాలంటే ఒక మాటలో సరిపోదు, ఎందుకనంటే తను అన్ఎడ్యుకేటెడ్, కానీ ఇప్పటికీ కూడా ఇళ్లల్లో పనిచేస్తూ ఆవిడ తన కుటుంబాన్ని కాపాడుతూ పోషిస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం చాలా గ్రేట్. సో అంజలి గారు మనతో పాటు ఉన్నారు, పూర్తి విషయాలు ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? ఓకే, ఏంటి ఇవాళ ఏం లేదా మరి ఇంట్లో పని? పని చేసుకున్నాను, డ్యూటీకి వెళ్ళేసి వచ్చారు. ఓకే, వంట పని అయిపోయి వచ్చారు. ఓకే, నేను రియల్గా చెప్తున్నాను. బేసిక్గా ఏంటంటే స్టడీ చేసి కూడా ఎటు వెళ్ళాలి ఏం వెళ్ళాలి అనేది, హోమ్ని ఇంటిని బ్యాలెన్స్ చేయాలని తపనలో చాలామంది ఉంటారనమాట. సో మీరు చదువుకోకుండా కూడా అంటే ఎంతవరకు చదువు ఉంటారు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. 10th పాస్ అయ్యాను. పాస్ అయిపోయారు. మ్యారేజ్ ఎప్పుడైంది మరి? 10thలోనే. 10thలోనే మ్యారేజ్ అయిపోయిందా? ఓకే, అంత జల్దీగా ఎందుకు పెళ్లి చేసేసారు? పెళ్ళి చేయలేదు, మా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్? ఇంట్లో నొప్పించుకోనా? అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు. అంటే అబ్బాయి ప్రపోజ్ చేశాడు, అంతా ఊర్లో ఎలా ఉంటుంది మొత్తం వైరల్ చేసేసి పడేసారు. నేను అతన్ని లవ్ చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరు నమ్మట్లేరు. ఎలాగో నన్ను ఆడపిల్లగా మొత్తం ఫెయిల్ చేసిర్రు. ఇంకొకరిని తర్వాత ఇచ్చినా కూడా ఆ అబ్బాయిని లవ్ చేసినావు అని అంటారు, నువ్వు చేయలేదని ఎవరు నమ్మరు. ఈ రోజుల్లో నిజం కంటే అబద్ధమే నమ్ముతారని ఎందుకు నాకు ఆ మాటలన్నీ ఎందుకని అమ్మ వాళ్ళు ఇవ్వను, అసలు వద్దు ఆ అబ్బాయితో పెళ్లి చేయమని చెప్తే నేనే వచ్చేసాను ఇంట్లో. అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు, తర్వాత ఒప్పుకున్నారు. మళ్ళీ తర్వాత గొడవలైనా ఇక మాటలు లేవు ఇక మధ్యలో. ఓకే, 10th వరకు చదువుకున్నారు కదా, అసలు ఏంటి మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడ ఉండేది? అంటే మాది వరంగల్ సైడ్ మేము మహబూబాద్, కానీ ఇక్కడ బంజారా హిల్స్లో ఉంటాం. బంజారా హిల్స్లో ఉంటారు. ఓకే, స్టడీ అనేది 10th వరకు కంప్లీట్ అయిపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా? ఇష్టం లేదు. ఓకే, ఇప్పుడు ఫాదర్ అంటే మీ డాడీకి ఏమన్నా ఇష్టం ఉంటేనా మరి? మా నాన్న లేదు. నాన్న లేరు అంటే చిన్నతనంలోనేనా? నేను చూడలేదు, మా చిన్నప్పుడు. చూడలేదంటే అర్థం కాలేదు. నేను అస్సలు చూడలే డాడీని.
ఫొటోస్ అయినా చూడాలని చాలా ఇష్టపడ్డాను, కానీ ఫొటోస్ లేవని చెప్పారు. చాలా చోట్ల ఎంక్వైరీ చేశా కానీ ఫొటోస్ దొరకలే. చూడాలని ఎంతో కోరికగా ఉంటుంది. అసలు ఎలా ఉంటారు మా నాన్న అని చాలామందిని అడిగాను. మీ పెద్దనాన్న అలా ఉంటారు, పెద్దనాన్నని చూసా, కానీ ఎంతైనా సేమ్ ఉండరు కదా, డిఫరెంట్ ఉంటారు అనే నా ఫీలింగ్. ఒక్క ఫోటో అయినా ఎక్కడైనా ఉంటుందని చాలా ఎంక్వైరీ చేశా, కానీ నా అదృష్టం లేదనుకుంటా. లేరు, ఎవరిని అడగడానికి లేదు. మా తమ్ముడు పుట్టాక 16 రోజులు అవుతుందట, అప్పుడే చనిపోయారు. ఓకే. ఎలా చనిపోయారు మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఉరేసుకో. మీరున్నారా అప్పుడు? నేనే ఉన్నా. అంటే ఎత్తుకొచ్చారట, కోపంతో గొడవ అయినప్పుడు నేను ఇష్టమని నన్ను ఎత్తుకొచ్చి ఆయన పక్కలో పండుకోబెట్టుకొని నైట్ అంతా ఇక ఆయన ఎప్పుడు ఊరేసుకున్నాడో నాకు తెలియదు. నేను మాత్రం నాకు తెలియదు కదా, చిన్న పాపం కాబట్టి అలాగే పండుకొని ఉన్నానట. 1.5 year ఏముండేనట నాకు తెలియదు. అయితే మేనత్త వచ్చి డోర్లను చూస్తే కొంచెం హోల్ ఉంటాయనట, అందులో చూస్తే డాడీ ఊరేసుకొని ఉండంగా చూసి గట్టిగా ఒర్రేసరికి నేను చిన్న పాపని కదా, డోర్ తీయడానికి కూడా రావట్లేదు నాకు. అంటే ఇప్పుడు ఆయన ఊరేసుకుంటున్న టైంలో మీరు ఇంట్లోనే ఉన్నారు, డాడీ పక్కనే ఉన్నా నేను. కానీ నాకు తెలియదుగా మ్యామ్, చిన్న పాప పిల్లలకి మ్యాక్సిమం నిద్రపోతే లేవరు. ఒక 5 minutesలో మ్యాక్సిమం ఊరేసుకుంటే ఒక 5 నిమిషాల్లో ప్రాణం పోతుంది. నాకు తెలియదు కదా. డోర్ తీయడానికే చాలా కష్టపడ్డానట. డోర్ తీయడానికి రావట్లేదు, లోపల పోవడానికి లేదు, ఇల్లు పగలగొట్టాలి అన్నట్టుగా ఉందట. అయితే చాలాసేపు బయట నుంచి మినిమం ఒక 1/2 hour దాకా డోర్ ఇలా తీ అలా తీ అని ఎంత కన్ఫ్యూజ్ చేసినా చిన్న పాపని కాబట్టి తీయడానికి చాలా రిస్క్ తీసుకున్నానట. ఏదో అలా చేసి తర్వాత మాత్రం ఇట్లా లాగానట. అప్పుడు లోపలికి వచ్చి చూస్తే మా డాడీ చనిపోయి ఉన్నారని. నా అదృష్టమో దురదృష్టమో కానీ నేను ఆయన ఫోటో చూడలేదు, కానీ ఆయన పక్కన నేనే ఉన్నా. శవం పక్కన ఉన్నా కానీ నా అదృష్టం లేదు. ఒకవేళ నిజంగా అంటే తెలియని వయసు కాబట్టి ఆయన ఊరేసుకుంటున్నాడు, ఆయన చనిపోతున్నాడు అనేది తెలియని మైండ్లో మీరుండే ఆ టైంలోనే ఆయన చనిపోయాడు. ఎందుకు కారణం ఏంటంటే ఏమైనా ఐడియా ఉందా? అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గొడవ అయిందట, తాతయ్య కొట్టారట. అయితే నన్ను ఎందుకు అంటే మా మమ్మీని మా డాడీ కొట్టడం, అప్పుడే తమ్ముడు పుట్టాడు కదా, ఒక 15 రోజులు 16 రోజుల్లో పుట్టంగానే నువ్వు అమ్మాయిని వచ్చి మా ఇంటికి వచ్చి కొడతావని ఎవరికైనా కోపం ఉంటుంది కాబట్టి తాతయ్య కొట్టారట. మామయ్య తాతయ్య కొట్టారని అంటున్నారు అడిగితే. అందుకు ఊరేసుకున్నాడట ఇంటికి వచ్చేసి. నిజంగానే ఆయన చనిపోయే టైంకి కూడా మిమ్మల్ని పక్కన తీసుకొని వెళ్ళి పడుకోబెట్టుకొని ఇష్టమట, నేనంటే చాలా ఇష్టమట. అంటే నేను అబ్బాయి అంటే ఇష్టమట, నేను పుట్టాక తమ్ముడు పుట్టాడని చాలా ఇష్టపడతాడట. నా కూతురికి 2 కొడుకులే పుడతారని అన్నాడట. 2 కొడుకులే పుట్టారు నాకు, కానీ ఆయన లేడు. అంటే ఆయన ఇచ్చిన మాట అయితే నిలబడ్డదని అందరూ అంటారు. చిన్న కూతురే ఇష్టమని. అని ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, కానీ నేను అనుక్షణం అతనితోనే ఉంటాను. ఎలా ఉంటారో తెలియదు, రూపం తెలియదు, కానీ మా నాన్న ఉంటే ఇలా ఫోటోలు కూడా లేవా డాడీ అస్సలు ఒక్కటి కూడా? చాలా మందిని అడిగాను నేను, ఇంట్లో మొత్తం ఎంతమంది ఫ్యామిలీ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని ఎంక్వైరీ చేసి ఒక్క ఫోటో మా డాడీది నేను చూస్తాను నా కోసమైన ప్లీజ్ అని ఎంతమందిని అడిగాను. ఒక్క ఫోటో దొరకాల నాకు. నేను చూడలే, కానీ రూపం ఎలా ఉంటుందో తెలియదు. మా అక్కలాగా ఉంటారని చెప్తారు. అక్క ఉండొచ్చు మరి మమ్మీలాగా, నేనైతే మమ్మీలాగా ఉంటా. మా అక్క మ్యాక్సిమం మమ్మీలాగా అస్సలు ఉండదు, డాడీ లాగానే ఉంటుందని అంటారు అందరు. ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు, ఒకళ్ళు మీ తమ్ముడు లాగా ఉంటారని అంటారు. ఇక ఎవరి మాట నమ్మలేరు, కళ్ళతో చూడలేదు కాబట్టి ఎవరు చెప్పినా అంతే. అట్లీస్ట్ ఆయన ఫోటో ఉంటేనన్నా చూసి బాధపడడానికి ఆ ఫోటోనన్నా సరిపోతుంది అనిపిస్తుంది కదా. మీ మమ్మీ వాళ్ళ మ్యారేజ్ ఫోటో కూడా లేదా? లేదు మ్యామ్, ఫొటోసే లేవు అసలు. నాదే డేట్ ఆఫ్ బర్త్ లేదు. అంటే అన్నీ రాశారట, కానీ డాడీ చనిపోయాక ఇంట్లో ఇక వర్షం పడుతున్నా పట్టించుకోకుండా, డాడీ చనిపోయాక అమ్మ ఇల్లుని అంత పట్టించుకోలేదట. ఆ బాధలో మొత్తం తడిసిపోయినాయట. డేట్ ఆఫ్ బర్త్ ఒక్కలే లేవు, ముగ్గురే లేవు. మా అక్క నా బావ. అంటే ఎలా గుడిసెలో ఉంటుందనా? ఇల్లే, కానీ అప్పుడు ఆ కాలంలో మట్టి ఇల్లులు కదా. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఒక వీడియో చూసాం మిమ్మల్ని, అంటే ఏం చేశారంటే మీరు ఈ అమ్మలకి కూతుర్లు అంటే నచ్చదు, ఇష్టం ఉండదు అని ఏడ్చుకుంటా వీడియో చేశారు. ఏంటి అంత బాధ ఏంటి? మా మమ్మీకి మా
తమ్ముడి మీద ఉన్నంత ప్రేమ మా ఇద్దరి మీద ఉండదు. ఒకళ్ళు చూసినా కూడా మా అక్కని చూస్తుంది, తన ఇష్టంగా తను పెళ్లి చేసుకుందని. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని అంత పట్టించుకోదు. ఎంతో బాధగా ఉన్నా, ఎన్నిసార్లు చూడాలనిపిస్తున్నా రాదు, మాట్లాడదు. ఊరికే గొడవనే పెట్టుకోవడానికే ట్రై చేస్తుంది. ఎందుకు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అని. అందుకని నాకు బాధేసింది. ఊరికే అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తుంటా. ఎందుకు ఆ రోజు వీడియో చేసేసా, అది చాలా వైరల్ అయిపోయింది. అమ్మ అంటే నాకు ఇష్టం, కానీ మా మమ్మీకి ఏంటి ఆ వీడియో ఒకసారి చేయొచ్చు కదా, ఏం అంటే మాట్లాడారు? నాకు తలనొప్పి లేస్తుందని మా హస్బెండ్కి చెప్తున్నా, కానీ ఆయనేమో హాస్పిటల్కి వెళ్దాం, స్కానింగ్ తీపిద్దాం అంటారు. కానీ స్కానింగ్ తీపిచ్చిన ఆ బాధ అయితే తగ్గదు. ఎందుకంటే నేను మనసులో అమ్మ గురించి, నాన్న గురించి అదే బెంగ ఉంటుంది కదా. స్కానింగ్ మందులతో తగ్గదు కదా. అది ప్రేమతో తగ్గుతుంది. అది లేనప్పుడు నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినా రాదు కదా అని ఆ అంటే ఫీలింగ్. మీ ఆయన ప్రేమగా చూసుకోరా మిమ్మల్ని? ఆయనే చూసుకుంటాడు కాబట్టి స్కానింగ్ తీపిస్తా అంటాడు. కానీ అమ్మని తెచ్చి ఇవ్వలేడు కదా. ఆమె దూరం ఉంటుంది, రాదు నా ఇప్పుడు దగ్గరికి. ఏ ఆడపిల్లకైనా కానీ ఎలా ఉంటుందంటే, పెరిగే వరకే అమ్మ నాన్న, పెళ్ళి చేసుకున్నాక తన భర్తనే తల్లి అయినా తండ్రి అయినా. కానీ అన్నీ అమ్మకు చెప్పుకున్నట్టుగా, అమ్మతో ఉన్నట్టుగా ఉండలేము కదా. ఉండాలి, తప్పదు. అమ్మ చూపించే ప్రేమ అది ఎవరి దగ్గర దొరకదు మ్యామ్. అమ్మ ప్రేమలో అంటే ఇప్పుడు మీకు మీ మీ అమ్మ ప్రేమ ఉందంటారా లేదంటారా? అమ్మ ప్రేమకు ఎవరు సాటి రాదు. ఆ భగవంతుడు కూడా చూపించు. అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ. మీ లైఫ్లో మీకుందా మీ మమ్మీ లవ్? అప్పటి పెళ్ళి కాకముందు ఉండేది. నాకు ఇంపార్టెంట్ ఎక్కువ ఇచ్చేది. ఎందుకంటే మా డాడీకి నేను ఇష్టమని, స్కూల్లో ఉన్న నేను ఏమైనా పేరెంట్స్ మీటింగ్ అని ఫోన్ చేసినా కూడా, ఎంత ఇంపార్టెంట్ పని ఉన్న ఆఖరికి మా అక్కది పూల పళ్ళు అట్టు పెడుతున్నా కూడా అక్కడికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చేసింది. అంత ఇష్టం నేనంటే. నేను పెళ్ళి చేసుకోవడమే ఆమెకి ఇష్టం లేదని అప్పటి నుంచి ఇష్టం అంత తగ్గిపోయింది. ప్రేమ లేదు. అనాథలాగా మిగిలిపోయాను. అనవసరంగా చేసుకున్నాను. తర్వాత బాధ వేసింది, కానీ చేసుకోవడానికి తర్వాత ఆప్షన్ ఏం లేదు. అసలు నాకు అంతా తెలియలేదు. ఇప్పుడు బాధేస్తుంది. కరెక్ట్ కాదనిపించింది నేను చేసింది అయితే నాకు. ఎందుకంటే నాన్న లేకపోయినా ఆమె చదివించింది కదా, ఆలోచించాల్సి ఉండే కొంచెం అని అనిపించింది. ఓకే. ఇప్పుడు మరి మీరు అంటే పెళ్ళైనాక ప్రెగ్నెంట్ టైంలో మరి ఎవరు చూసుకుని మిమ్మల్ని? అమ్మ చూసుకుంది. అమ్మ చూసుకుంది కానీ తర్వాత ఇంకా గొడవలేని చూసుకుంది. బాబు పుట్టాక కూడా హాస్పిటల్లో కూడా మస్తు గొడవలైనాయి మా ఆయనకి, మా మమ్మీకి. అయితే నేనే లేచి బెడ్ మీద నుంచి హాస్పిటల్ వాళ్ళు కంప్లైంట్, పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తామంటే నేనే దండం పెట్టాను. ఎందుకంటే మధ్యలో నేనున్నా, ఒకళ్ళు నన్ను నెట్టేస్తే నేను చనిపోతా కదా. అప్పుడే ఆపరేషన్ అయింది కాబట్టి. అందుకని డాక్టర్ వాళ్ళు తిట్టి మా హస్బెండ్ని పంపించేశారు. అమ్మను ఉండనియండి ఆమెని అని పంపించేశారు. ఆయనకి కోపం ఇన్ని రోజుల నుంచి అంత పట్టించుకోకుండా అని. ఊకే గొడవ అయ్యేది. అంటే పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే చేసుకుండే, తర్వాత ఈ కట్నం ఇది అవన్నీ అడిగేసరికి అమ్మ ఏమో ఇవ్వనని, వీళ్ళేమో తెమ్మని, ఇట్లా గొడవ అయ్యేది బాగా. దానివల్ల నాకు ఎక్కువ ఎఫెక్ట్ పడేది. నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాక ఎలా ఉంది లైఫ్ మరి? అమ్మాయిగా ఉన్నప్పుడు ఉండే లైఫ్ అయితే రాదు. అమ్మాయిగా ఉన్నప్పుడు అమ్మ ప్రేమ ఉండే. ఇప్పుడు అనాథగా ఒకదాన్ని, ఏడ్చిన ఒకదాన్ని, నవ్విన ఒకదాన్ని అన్నట్టుగా ఉంటుంది. అంతేగా నా రాత లేదనుకుంటున్నాను. ఎందుకు మంచిగా పెళ్ళయింది, మీ హస్బెండ్ ఉన్నాడు, మీకు 2 పిల్లలు ఉన్నారు. ఎంతైనా మా మమ్మీ కావాలనిపిస్తుంది నాకు. అప్పట్లాగా ఆమె కోపం వస్తే కనీసం నేను నిద్రపోతున్నా అలిగిన అమ్మ అన్నం తినిపిస్తుంది. ఇప్పుడు ఎవరు తినిపించారు కదా. ఇంకా ఇప్పుడు మీరు చిన్నపిల్ల కాదు కదా, మీకే పిల్లలు ఉన్నారు. కానీ అమ్మకి ఎప్పుడు చిన్న పిల్లని కదా, నేను ఇంట్లో చిన్నదాన్ని కదా, గారవంగా పెరిగేసరికి ఒక్కసారి కొంచెం మైండ్కి తొందరగా రావట్లేదు, బాధ అనేది వస్తుంది. అమ్మ దగ్గర ఎప్పుడు చిన్న పిల్లనే కదా, ఇప్పుడు అమ్మ కనబడినా గారాబమే చేయాలనిపిస్తుంది. ఫోన్ చేస్తుంటారా? అప్పుడప్పుడు నేనే చేస్తా, ఆమెకు చేయడానికి రాదు. మంచిగా మాట్లాడుతుందా? మాట్లాడుతుంది, బాగానే మాట్లాడుతుంది. ఎప్పుడన్నా ఏడ్చినావా మరి నీ బాధ చెప్పుకొని మీ మమ్మీ దగ్గర? ఆమెకు తెలుసు కదా ఏమని? ఏడుస్తానని తెలుసు. ధైర్యంగా ఏం మాటలు చెప్పదా మరి? ఏడుస్తుంటే వింటూ ఉంటారా? వచ్చేసి అంటది, మొత్తానికి వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి. అంటే మొత్తానికి వచ్చేసి అంటే పిల్లల్ని మొగుడిని వదిలేసా? వదిలేసి వచ్చే అంటది కోపంలో.
తర్వాత మళ్ళీ వద్దులే అన్ని మాటలు మళ్ళీ ఎందుకు, నాన్న లేడు అన్ని ఈ మాటలు ఆ మాటలు ఎవరు వింటారు, ఉండు నీ రాత నువ్వు రాసుకున్నావు కదా, ఉండు ఇక అని అంటుంది. ఏడుస్తుంది, ఆమె కూడా ఏడుస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకే నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని ఏ రోజైనా అనుకున్నావా? చాలాసార్లు అంటే లవ్ మ్యారేజ్ చేసుకోకపోతే నా ఫ్యామిలీతోనే ఉండేదాన్ని. వాళ్ళు చెప్పినట్లు అంటే మీరే చేశారు కదా, అలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేశారని వాళ్ళకి చెప్పడానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు, నాకు నేనే ఆప్షన్ని, నేనే క్వశ్చన్ని, ఏదైనా నేను ఎవ్వరికి చెప్పుకోవడానికి ఉండదు, గోడలకి తప్ప. చేసుకోవద్దు మ్యాక్సిమం లవ్ మ్యారేజ్ నాకు తెలిసి అయితే. తర్వాత వాళ్ళు ఘోరంగా మారిపోతారు మనిషి. ఇప్పుడు మీ ఆయనతో ఉంటున్నారు, అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు, వంట పని చేస్తూ. ఆయన ఏం చేస్తుంటారు మీ ఆయన? డ్రైవర్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? మాకు 13. 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13 సంవత్సరాలలో మంచిగా అంటే బెస్ట్ మెమొరీస్ కానీ ఏమైనా ఉన్నాయా? మీరు ఎటన్నా వెళ్ళింది కానీ తిరిగింది కానీ? ఎక్కడికి వెళ్ళాను మ్యామ్, కూరగాయలకి తప్ప అన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళాను. మ్యాక్సిమం నేను ఇంట్లో ఉంటా, ఆయన డ్యూటీలో ఉంటారు, పిల్లలు స్కూల్లో, ఇంకా తిరగడానికి ఎక్కడ ఉండదు వాళ్ళ. అంటే కూరగాయలకి వెళ్ళడం సంతోషం అయితే? ఇంకా సంతోషం, ఆయనతో కలిసే మూమెంట్ అదే కాబట్టి అదే ఇష్టం నాకు. ఇక హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు, అంటే ఎప్పుడు తిరగం కదా అని. అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు ఆయనతో వెళ్ళినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే. మార్కెట్కి వెళ్ళడం చాలా హ్యాపీ థింగ్ అయితే హౌస్ వైఫ్స్కి, అంతే అంటారా? అందరికేమో నాకు తెలియదు, నాకైతే మా ఆయనతో వెళ్ళడం చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కదాన్ని వెళ్ళమంటాడు, తిట్టినా వెళ్ళను, ఒక్కదాన్ని వెళ్ళాల్సి వస్తుంది. ఆయనతో అయితే ఇద్దరు అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇంకా సినిమాలకి అలా? సినిమాకి వెళ్తాం మేము, అప్పుడప్పుడు వెళ్తాం, ఎక్కువ వెళ్ళట్లేము ఎందుకంటే ఫోన్లలోనే చూడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. అప్పుడప్పుడు వెళ్తా. రీసెంట్గా నవీన్ చంద్ర సార్ది కూడా వెళ్ళా, కొంచెం బాగుంది ఆ మూవీ అని వెళ్ళా. 11 మూవీ చాలా బాగుందని వెళ్ళా. అప్పుడు మా హస్బెండ్ ఊర్లో ఉంటే నేను పిల్లలు వెళ్ళాం, పిల్లల గురించి ఉంది అది కాబట్టి పిల్లల కోసమని వెళ్ళాం. ఫంక్షన్స్కి అలా వెళ్తూ ఉంటారా? తక్కువ మ్యామ్. ఎందుకని? పేదవాళ్ళమని వెళ్ళాము. పేదవాళ్ళం ఏంటి? ఫంక్షన్కి వెళ్ళడానికి రిచ్ పూర్ ఉండాలా? అక్కడ ఏమైనా మాటలు పడాల్సి వస్తుంది అని వెళ్ళాము. మాటలు అంటే పేదవాళ్ళు, ఆస్తి లేదని, మంచి మనుషులు సంబంధం లేదు, మనుషులకు డబ్బు ఆస్తి నగలే ముఖ్యం కదా, అక్కడికి వెళ్ళడం ఎందుకని అవాయిడ్ చేసేస్తాం. ఎప్పుడన్నా ఏమైనా ఫేస్ చేస్తారా అలా? చాలాసార్లు. ఏమైంది? అంటే ఆస్తి లేదని చాలామంది మాటలు అనడం విన్నాను, అందుకని వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్ళడం, వాళ్ళకి అంత ఆస్తి ఉంది కదా, అంత సంపాదించినప్పుడు వెళ్తా, ఒకవేళ సంపాదించకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తా అనుకున్నా. వెళ్ళడం మానేసాము మ్యాక్సిమం అయితే. ఒంటరిగానే బ్రతుకుతున్నా ప్రస్తుతానికి, అలాగే బ్రతకాలని అనుకుంటున్నా. కాకపోతే నా లైఫ్ నా పిల్లలకి ఇవ్వద్దని అనుకుంటున్నా, వాళ్ళకు కొంచెం నాకంటే బెటర్ లైఫ్, వాళ్ళు నా అన్ని మాటలు అన్ని బాధలు వద్దు, అసలు వద్దు. ఇప్పుడు నేను చేసే డ్యూటీ కూడా నాకు చాలా బాధనిస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా అన్న కూడా బయటికి వెళ్తే బ్రతకలేము. పిల్లల్ని నేను చేసే డ్యూటీ ఏంటిదంటే ఇద్దరం ఒకే చోట కదా, పిల్లల్ని చూసుకోవచ్చు. బయటికి వెళ్తే ఎక్కడైనా పిల్లలు ఎలా ఉంటారు, ఏ పని చేస్తారు ఎప్పుడు వాళ్ళకే అర్థం కాదు. అందుకు భయంతో వాళ్ళు ఎన్ని మాటలన్నా అక్కడే సఫర్ అవుతుండడం చాలా కష్టం. మళ్ళీ ఎవరైనా హెల్ప్ తీసుకుందామన్నా కూడా హెల్ప్ చేయడానికి ఎవరు రారు కాబట్టి చాలా సఫర్ అవుతున్నాం ఇప్పుడైతే ఇద్దరం. ఎన్ని మాటలు అన్నా అంటే ఎలా, ఏమంటారు? ఒక ఇళ్ళల్లో పని చేస్తే నిజంగా అంటే ఒకే చోట చేస్తా కదా, బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు కదా, అక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా ఎంత పని చేపించినా నో అనడానికి ఆప్షన్ ఉండదు మాకు. టైమింగ్స్ ఏముండవు కదా, ఎప్పుడు పడితే అప్పుడు, అది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం రిస్కే, కానీ అలవాటు అయిపోయింది. ఎందుకు వంట పనే చూస్ చేసుకున్నారు? వంటలు బాగా చేస్తారా? వంటలు బాగానే చేస్తాను మ్యామ్, కానీ వేరే పని చేస్తే నేను బయటికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి కదా. నాకు పిల్లలకు మించిన ఆస్తి వద్దు, నాకు నా పిల్లల్ని పోషించుకునేంత డబ్బు కావాలి. డబ్బు వద్దు నాకు, పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళని పోషించుకోవాలి, వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, అంత డబ్బు చాలా నాకు. అందుకని అది చేస్తాను. ఏం చదువుతున్నారు ఇప్పుడు పిల్లలు? పెద్ద బాబు ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ అయితే 5th, చిన్న బాబు 3rd క్లాస్. వాళ్ళకి ఇప్పుడు మీకు ఎలాగో తెలుగు మీడియము కొంతవరకు చదువుకున్నారు కాబట్టి మిగతా సబ్జెక్టులు చెప్పడానికి వస్తుందో వాళ్ళు చూసి అడుగుతుంటారు, ఇదేంటమ్మా ఇదేంటమ్మా.
చెప్తారా? తెలిసినవి చెప్తా. తెలుగు అయితే మొత్తం చెప్తా. మిగతా సబ్జెక్టులు తెలిసినవి చెప్తా. తెలియని నాకు రాదురా అని చెప్తా. మ్మ్. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళకి తెలుసు నా గురించి. వాళ్ళు చూడట్లేరా నన్ను? పిల్లలకి మ్యాక్సిమం 2 సంవత్సరాల నుంచి మొత్తం అర్థమైతేనే ఉంటుంది. చూస్తారు. మా కోసం మా మమ్మీ మస్తు కష్టపడతారని ఏడుస్తారు కూడా. ఏడుస్తారా? బాధపడతారు. నేను ఏడుస్తే వాళ్ళు కూడా ఏడుస్తారు. అన్నం తినకపోతే అది తినిపిస్తారు తీసుకొచ్చి. వాళ్ళంటేనే ప్రాణం, ఇంకేం వద్దనిపిస్తుంది నాకు. అందుకని ఎవరి మాటలు పట్టించుకోను. నేను బ్రతికుండేదే నా పిల్లల కోసం. చాలా తప్పు మీరు చేసేది. వాళ్ళ ముంగట ఏడవద్దు, వాళ్ళు బాధపడొద్దు కదా. కానీ నేను ఏం చేయను. ఒక అన్ని టైం బాధ రాకుండా ఎంత కంట్రోల్ చేసుకున్నా ఒక్కొక్కసారి ఆపుకోలేక వచ్చేస్తుంది. చేసేది ఏం లేదు. వాళ్ళ ముంగట ఏడ్చే అంత బాధ ఏముంటుంది మీకు? ఇప్పుడు డ్యూటీలో ఎవరైనా ఏమైనా అన్నా కూడా బాధేస్తుంది. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ముందే ఏడవాల్సి వస్తుంది. వాళ్ళు లేకపోతే వాళ్ళ ముందు అసలు మ్యాక్సిమం ట్రై చేస్తా. వాళ్ళకు ఎప్పుడైనా మీ ఆయన ముంగట ఏడ్చారా? ఆయన ముందు ఏడుస్తే ఎందుకు ఏడుస్తున్నావు, కామన్, అవన్నీ పట్టించుకోకు అంటారు. బాధపడతారు కానీ ఏడవకి ఇక నేనేమని అంటే ఏడు, అందరి గురించి పట్టించుకోకు అంటారు. కరెక్టే కదా. నేనేం పట్టించుకోవట్లేను కానీ బాధేసింది బాగా అని అంట. ఏమన్నాడు? ఏడవకి కానీ ఇంట్లో ఏడవకూడదట. ఈ రీల్స్ చేయడము, ఈ వీడియోస్ తీయడము, మరి ఇదంతా యాక్సెప్టెడా ఇంట్లో? తిడతారు. వద్దు, మన లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మన ఎప్పుడైనా మనం ఇక్కడే ఉంటాం, కాకపోతే మనం ఊహించుకుంటున్నాం ఎక్కడికో పోతామని అంటాడు. ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు, ఇదే జీవితం, మనం ఇదే పని చేసుకొని బ్రతకాలి అని బాధపడతాడు. ఎందుకు చేయడం, ఎందుకు అందరి మాటలు పడడం, ఎందుకు మన లాంటి వాళ్ళు ఎంతమంది కష్టపడేటోళ్ళే బయటికి వెళ్ళట్లేరు, అక్కడే మునుగుతారు, మనం తేలుతామా అని తిడతాడు. ఎంత తిట్టినా చేస్తా అంట. నాకు కళ్ళంటే ఇష్టం లేదని బతిలాడతా. అయితే ఆ రీల్స్ చేయడం వల్ల కొంచెమన్నా డిప్రెషన్ తగ్గుతుంది, అయితే బాధ తగ్గుతుంది. బాధ వస్తుంది, ఎందుకు రాదు, కానీ ఇక అడ్జస్ట్ అయిపోతున్నా. ఓకే, మీ గోల్ ఏంటి? అంటే నేను ఇలా అవ్వాలి, ఇలా ఉండాలి అని ఉంటుంది కదా మీకంటూ. ఒకవేళ చదువుకుంటే ఏమవుతారు? ఇప్పుడు ఉన్న పొజిషన్కి ఏమవుతారు? టీచర్ అయినా డాక్టర్ అయినా రెండిట్లో ఏదో ఒకటే అవుతాం అనుకున్నా. లేకపోతే సింగర్. ఈ 3 ఆప్షన్లు అనుకున్నా కానీ ఏది కాలేదు. ఆఖరికి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి అయ్యా. ఏమయ్యావు? వంట మనిషి. వంట మనిషి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. నాకు అసలు వంట చేయడమే రాదు. అమ్మాయిగా ఉన్నప్పుడు వండి పెడితే తినడం వచ్చు. అసలు ఊహించుకోలే. అసలు ఎలా తిరిగిందంటే ఆకాశం నుంచి డైరెక్ట్ కింద పాతాళంలో పడినట్టు అయింది నా జీవితం. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేముంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.